చదువు చెప్పండిరా అని పంపితే ఆ పనికి మాలిన పనులు చేయిస్తారా? ఆ పనులే అలవాటు లేని ఆ అబ్బాయిలు అలాంటి పనులు ఎలా చేస్తారనుకున్నారు? ఎలాగో అలాగా చేపిస్తే 10 రూపాయలు మిగులుతాలే అని అనుకున్నారా? అంతేలే, డబ్బులు మిగలాలి కదా, అందుకే ఈ పనులు ఆ పిల్లలతో చేయించారు. ఇంతకీ ఆ విద్యార్థి ప్రాణం పోవడానికి కారణం ఎవరు? చనిపోయాడు. మరి ఎవరు సమాధానం చెబుతారు? గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం జంగంగుట్లపాలెంలోని కేసీరెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం వెలుగు చూసింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో వాగు ఊబిలో ఇరుక్కుపోయి విద్యార్థి మృతి చెందాడు. మోటారు మరమ్మతు కోసం కాలేజీ యాజమాన్యం విద్యార్థులను వాగులోకి దింపింది. అయితే వాగు ఊబిలో ఇరుక్కుని మూల్పూరు రంజిత్ కుమార్ అనే విద్యార్థి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం బయటకు తీయకపోవడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.